ఓవైపు కక్ష సాధింపు లేదని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం కూల్చివేతకు పాల్పడడం దారుణమన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. టీడీపీ హయాంలో రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో స్థలాలు లీజుకు తీసుకొని కార్యాలయాలు భవనాలు నిర్మించారన్నారు. చట్టబద్ధంగా ప్రభుత్వం వద్ద లీజుకు తీసుకున్న స్థలంలో నిర్మిస్తున్న కార్యాలయాన్ని కూల్చడం సరికాదంటున్న మార్గాని భరత్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వారి ఆస్తులపై పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూడా కూల్చివేయడం జరిగింది. ఒకవైపు కక్షపూరిత రాజకీయాలు ఉండవని చెబుతూనే మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసలు ఒకటి నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రావడమే విధ్వంసాలతో ప్రారంభించారు. ఏదో ఇప్పుడు మా పైన స్టార్టింగ్లో దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు ప్రజావేదిక గురించి గతంలోనూ చెప్పాం, ఇప్పుడు కూడా వివరణ ఇస్తూ ఉన్నాం. ఆ ప్రజావేదిక ఉన్న ప్రాంతము ఏదైతే ఎన్జీటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది, నది ప్రవాహక ప్రాంతంలో ఆ భవనాన్ని నిర్మాణం చేశారు. కాబట్టి ఒక ప్రభుత్వ యంత్రాంగము ఎన్జీటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్కడి నుంచి పరిపాలన సాగించలేరు. ఒక ప్రభుత్వం ఉంటూనే అనాథరైజ్డ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రాంతంలో గవర్నమెంట్ ఉండకూడదు అనేది గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో దానికి ఆ పరిస్థితులు అట్లా వచ్చింది. కానీ ఇవాళ ఒక గవర్నమెంట్ వచ్చి క్లియర్ కట్గా జీవో రూపేణ చట్టబద్ధంగా ఒక స్థలాలు కేటాయించినప్పుడు ఆ స్థలాల్లో అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం 2 భవంతులు ఆల్రెడీ పెద్ద నిర్మాణం జరుగుతూ ఉంటే మేము కక్ష సాధింపు చర్యలు పాల్పడట్లేదు అని చెప్పడము విడ్డూరంగా కనబడుతూ ఉంది. ఇవాళ డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ జీవో రూపేణ స్థలం లీజుకి ఇచ్చారు, అందులో ప్రాంతంలో కడతా ఉన్నారు. మరి దాన్ని ఏ రకంగా కూల్చివేస్తున్నారు, దాన్ని ఏ నిబంధనల ప్రకారం చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలా, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. రెండోది 2014 నుంచి 19 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు సుమారుగా వాళ్ళ పార్టీ కార్యాలయాల నిమిత్తము సుమారుగా 12 ప్రాంతాల్లో, అటు శ్రీకాకుళం దగ్గర నుంచి విజయనగరం దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి కడప దగ్గర నుంచి ఇట్లాగా ఒక 12 ప్రాంతాల్లో వాళ్ళు లీజ్ తీసుకోవడం వాస్తవం కాదా? ఎకరాలు తీసుకున్నారే. అక్కడ మీరు గవర్నమెంట్ ఏ రకంగా అయితే జీవో ఇచ్చారో గవర్నమెంట్కి లీజ్ కట్టాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అది 33 సంవత్సరాలు కానివ్వండి, 99 సంవత్సరాలు కానివ్వండి. ఇప్పుడు నా దగ్గర రికార్డు ఉంది. 12 ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి ఎకరాలు తీసుకున్నారు. గుంటూరులో అయితే 2 ఎకరాలు, మచిలీపట్నంలో తీసుకున్నారు, శ్రీకాకుళం, విజయనగరం, ఇట్లా ఇన్ని ప్రాంతాల్లో తీసుకుని గవర్నమెంట్కి ఏదో ఎకరానికి నాకు తెలిసి 1000 రూపాయలు ఎంతో పెట్టుకున్నారు నామినల్గా. కానీ ఇప్పుడు మేము ఆ పరిస్థితులు లేవే. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి చట్ట ప్రకారంగా లీజుకి తీసుకున్నాము, అందులో భవంతులు కడతా ఉన్నాం. గవర్నమెంట్ ఏ రకంగా అయితే గవర్నమెంట్కి ఆదాయం రావాలో పార్టీ దగ్గర నుంచి ఆదాయం వస్తుంది. ఇందులో తప్పే ఉందండి? ఇవాళ తీసుకుని వచ్చి మీరు ఇవాళ ఈ భవంతులను కూల్చడం అనేది ఒక్కసారి వీళ్ళు కూడా ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఒకసారి గమనించాలని కోరుతాం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి లీజుకు తీసుకుని అదే ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు భవనాలు నిర్మించారు. ఇప్పుడు అదే పరిస్థితిలో చట్టబద్ధంగా లీజుకు తీసుకున్న ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నిర్మిస్తుంటే దాన్ని కొట్టేయడం ఖచ్చితంగా కక్షపూరిత చర్యనని మాజీ ఎంపీ మార్గాని భరత్ అంటున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.